నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. స్వామి వివేకానంద జయంతిని ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. యువత వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద 163వ జయంతి గుంటూరులో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి, జి భారతి, కోవెలముడి నాని, కార్పొరేటర్ బాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవం వివేక భారతి ఆధ్వర్యంలో పట్టాభిపురంలో జరిగింది. వివేకానందుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, కార్పొరేటర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆసియాలోనే 2వ అతిపెద్ద వివేకానందుని కాంస్య విగ్రహం గుంటూరులోనే ఉందని అన్నారు. స్వామి వివేకానందుని జన్మదినాన్ని నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. స్వామి వివేకానందుని అడుగుజాడల్లో అందరూ నడవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునాథ్ రెడ్డి, డాక్టర్ నాగార్జున, శ్రీమేధ నందకిషోర్, మన్నవ బాలచంద్ర, కొక్కెర శ్రీనివాస్ యాదవ్, సుబ్బారావు, ముత్యం, నరేంద్ర, శశాంక్, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన గొప్పతనాన్ని, ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాన్ని, ఆయన భారతదేశానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి యావత్ ప్రపంచం కూడా మన భారతదేశం వైపు చూసే విధంగా చేసిన ఆ మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క ఆశయాల్ని యువతలో ఎలా నింపాలి అనే ఒక విధానంతో ఈరోజు పెద్దలందరూ కొన్ని సూచనలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. భారతదేశం ఆయనకి ఇచ్చిన ఒక గౌరవాన్ని, అదే మన నేషనల్ యూత్ డేగా ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని యావత్ భారతదేశం కూడా జరుపుకుంటుంది. దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆయనకి ఈరోజు వేడుకల సందర్భంగా ఆసియాలోగా అతిపెద్ద 2వ కాంస్య విగ్రహంగా వివేకానంద స్వామి వారి యొక్క నెలకొల్పడం జరిగింది. విగ్రహం నెలకొల్పి 10 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా పెద్దలు కానీ మేము కానీ వారు స్వామి వివేకానంద వారు మన భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ మన భారతదేశం యొక్క గొప్పదనం కానీ సంస్కృతి సంప్రదాయాలు కానీ ఏ విధంగా వారు ప్రచారం చేసి భారతదేశం గొప్పదనాన్ని చాటి చెప్పారో వారు చేసిన సేవలు అందరూ స్మరించుకుంటారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివిఐటి ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా జాతీయ సమైక్యత నడక జరిగింది. గుంటూరులోని మస్తాన్ దర్గా నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు 14వ జాతీయ సమైక్యత నడకను నిర్వహించారు. ఈ వాక్ను వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్తో కలిసి ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. జాతీయ యువజనోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సమగ్రత, సమైక్యతను చాటేలా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కులమతాలకు అతీతంగా స్టూడెంట్స్ ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. గత 14 ఏళ్లుగా దర్గా టు దుర్గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యాసాగర్ తెలిపారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరవచ్చని, ఈ నడక ద్వారా స్టూడెంట్స్ చాటుతున్నారని అన్నారు. వివేకానందుడి స్ఫూర్తితో యువత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దర్గా టు దుర్గా అని గుంటూరులో మస్తానే దర్గా నుండి విజయవాడ కనకదుర్గ గుడి దాకా వివిఐటి కాలేజ్ పిల్లలు ప్రతి ఇయర్ జాన్ 12th వివేకానంద బర్త్డే పురస్కరించుకొని నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ చేస్తూ ఉన్నాం. ఈ 33 కిలోమీటర్లు వాక్ చేయడంలో మెయిన్ సదుద్దేశం ఏంటంటే మనం అందరం కలిసి ఉండాలనేది, అన్ని మతాల వారు కలిసి ఉండాలనేది మనకంటే. ఇప్పుడు మేము ఈ వాక్లో కూడా ఏం చేస్తామంటే దర్గా నుంచి మొదలయ్యి జైన్ టెంపుల్కి వెళ్ళి, తర్వాత డోలాస్ నగర్ చర్చికి వెళ్ళి అన్ని చోట్ల ప్రేయర్స్ చేసుకుంటా అందరం కలిసి ప్రతి చోట దండం పెట్టుకొని చివరికి దుర్గగుడి చేరుతాం అనమాట. దాదాపు 33 కిలోమీటర్స్ వివిఐటి కాలేజ్ వాళ్ళు ఈ వాకథాన్ని ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ కూడా January 12th ఇది నేషనల్ యూత్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తాము. అంటే కాలేజెస్ అనేది అంటే ఓన్లీ స్టడీ బేస్డ్ కాకుండా, ఫన్ బేస్డ్ కాకుండా ఈ దేశానికి కూడా ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో పాటు ఇలాంటి మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం అనేది చాలా ఒక మంచి నిర్ణయము. అది కూడా 13 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ఈ 14వ సంవత్సరము ఇది చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎన్టీఆర్ స్టేడియంలో ముగ్గుల పోటీలు, మెహందీ కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. మహిళలు, చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో మొదలుపెట్టారు. ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లలకు, మహిళలకు మెహందీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యవేక్షించారు. అనంతరం కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజల కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రజలను అలరించేలా పలు సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నగర ప్రజలంతా తమ కుటుంబాలతో కలిసి 3 రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబు, వెంకటరమణ, డిఎస్ఆర్, మెరుగు విజయలక్ష్మి, నాగేశ్వరి, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం కొంత ఇన్నోవేటివ్గా చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని మంచి కార్యక్రమాలు దీంట్లో ట్రెడిషనల్గా సంక్రాంతి సంబరాలకు రిలేటెడ్గా ఉండే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు, మెహందీ యాక్టివిటీస్ లేడీస్కి అది టేకప్ చేసాం. ఒరిజినల్ కార్యక్రమాలన్నీ రేపు 13వ తేదీ స్టార్ట్ అవుతాయి. ఉదయం నుంచి ఉదయమే 6:30కి వచ్చినటువంటి అతిథులకి పూర్ణ కుంభంతో స్వాగతం తెలియజేస్తూ, అట్లనే భోగి మంటలు, అట్లనే కర్రసాము, ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ యాక్టివిటీస్గా ఉంటాయి. రేపు ఈవినింగ్ వచ్చేటప్పటికి కొన్ని మంచి క్లాసికల్ డ్యాన్స్, తర్వాత ఫోక్ డ్యాన్స్, అట్లాగే చెక్క భజన ఇలాంటి కార్యక్రమాలు రేపు ఈవినింగ్ చేసుకోవడం. అట్లాగే 14th వచ్చేటప్పటికి కూడా మార్నింగ్ కొన్ని యాక్టివిటీస్, ఈవినింగ్ కొన్ని యాక్టివిటీస్, మంచి అంటే మిక్స్డ్ యాక్టివిటీస్ పెట్టుకున్నాం ఈసారి. ఎందుకంటే ఈరోజు గుంటూరు పట్టణంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం మన సంప్రదాయాలని తర్వాత తరాల వాళ్ళకు కూడా అందించడం కోసం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి పులి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, ఎంతోమంది మహిళలు ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం మా అందరికీ చాలా సంతోషం. ఈ రాబోయేటువంటి 3 రోజులు కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. నగరంలో ఉన్నటువంటి మహిళలే కాదు, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్ఐవి బాధిత పిల్లలకు పోషకాహారం అందించేందుకు రైస్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దీంతో పాటు హెచ్ఐవి బాధిత పిల్లలకు అండగా నిలిచేందుకు రైస్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇస్రో మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు, బీజేపీ నాయకులు మాగంటి సుధాకర్ యాదవ్, హోప్ విన్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ షుమా సుల్తానా, అమ్మా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞానప్రసన్న గిరిస్వామి ప్రారంభించారు. ధన సహాయం కాకుండా వస్తు రూపేణా దాతలు హెచ్ఐవి బాధిత చిన్నారులకు ఇచ్చి అండగా నిలవాలని వారు కోరారు. ప్రతి అపార్ట్మెంట్లో బియ్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి తమ ట్రస్ట్ సేవకులు వాటిని ప్రతి నెలా సేకరిస్తారని స్వామీజీ తెలిపారు. గుంటూరు జిల్లాలోని 6 ఏఆర్టీ సెంటర్లలో 2వ శనివారం బాధిత చిన్నారులకు అందించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైన మందులు 0 to 17 years రిజిస్టర్డ్ అయిన హెచ్ఐవి పిల్లలకి ఇస్తుంది. కానీ చాలా భేదవాళ్ళు అవడం వల్ల, నియర్లీ 80% ఆఫ్ చిల్డ్రన్ భేదవాళ్ళు అవడం వల్ల ఆహారం లేక మందులు కూడా వాళ్ళకి పని చేయక చనిపోతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డోనర్తో పని లేకుండా ఎవరు రూపాయి పరంగా ఇవ్వకుండా, ట్రస్ట్కి కూడా రూపాయి అకౌంట్ పరంగా కానీ రసీదు పరంగా కానీ క్యాష్ పరంగా కానీ ఇవ్వకుండా కేవలం వస్తువుతో, అంటే నిరంతరం భూమి మీద ఉండే మనుషులు ఎవరైతే ఉన్నాయో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బియ్యం లేకుండా ఏ ఇల్లు ఉండదు. కనుక వండేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఒక సంచిలో కానీ డబ్బాలో కానీ వేసుకొని అవి ప్రతి నెల కిందన అపార్ట్మెంట్లోని కిందన ఇలాంటి రైస్ బ్యాంక్ పెట్టడం జరుగుతుంది. ఓపెన్ చేసి అందులో వేసినట్లయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే ఆర్ సండే సేవకులు వచ్చి కలెక్ట్ చేసుకొని. ఇది జరుగుతున్న కార్యక్రమే, కానీ దీన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇంకొద్దిగా పెద్ద స్థాయిలో చేయాలి. హెచ్ఐవి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని, ఆ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇది మరింతగా విస్తరించి మన దేశంలో ఎవరూ కూడా ఆహారం లేక ఆకలితో చనిపోకూడదు, ఏ ఒక్కళ్ళు చనిపోకూడదు అనేది వారి దివ్యమైన ఆలోచన. కాబట్టి దాంట్లో భాగంగానే గతంలో మన వాళ్ళు పెద్దలు చేశారు, మనకు దారి చూపించారు. ఈ డబ్బా పెడతారు ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనూ, ప్రతి ఎక్కడైనా కమ్యూనిటీ సెంటర్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన ఊరు అవసరాలను బట్టి మనం ఏర్పాటు చేసుకుంటే, మరి వినోబాబా గారు చెప్పినట్టుగా మీరు తినే ముందు ఒక గుప్పెడంతే. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఏఐవైఎఫ్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతిని ఇవ్వాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డిఎస్సిని నిర్వహించకుండా కుంటి సాకులను చెబుతోందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి విమర్శించారు. లోకేష్ గారి యువగలం పాదయాత్రలో జనవరి రాగానే ప్రతి సంవత్సరం 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేడు జనవరి మాసం పూర్తవు కూడా సగం రోజులు అవుతా ఉన్నది. కానీ నేటి దాకా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ గురించి నోరెత్తలేదు. అదేమిటంటే చెప్తా ఉన్నారు లోటు బడ్జెట్లో ఉందని. మరి లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ జీతాలు కూడా నిలుపుదల చేసుకోండి, లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి. మీరు మాత్రం విలాసవంతమైన జీవితం, వందలాది మంది పోలీస్ సిబ్బంది మీ అందరికి అండగా ఉంటూ వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వక, అదేవిధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇది క్యాబినెట్ సమావేశాల్లో ఎక్కడా చర్చించలేదు. వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. ఉన్న 5,000 అన్నా ఇవ్వండి మహాప్రభు. మధుమేహ బాధితులకు రెటినాపతిపై శాస్త్రీయ అవగాహనను డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి శివాజీ కల్పించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన రెటినోపతి ఉచిత పరీక్ష వైద్య సలహా శిబిరంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సభకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి అధ్యక్షత వహించారు. మధుమేహ బాధితులు ప్రతి 6 నెలలకోసారి రెటినోపతి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. అప్పుడే మధుమేహ బాధితులు దృష్టిని కాపాడుకోగలుగుతారని అన్నారు. ఆ లక్ష్యంతోనే ప్రతి 6 నెలలకోసారి జనవరి, జులై నెలలో క్రమం తప్పకుండా ఎస్హెచ్ఓలో తమ సంస్థలు రెటినోపతి ఉచిత పరీక్ష, వైద్య సలహా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. బీపీ, మధుమేహ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వ్యాయామం, ఆహారం, చికిత్సపై దృష్టి పెట్టి షుగర్ శాతాన్ని అదుపులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి కె సతీష్ కుమార్, ఎన్ సాంబశివరావు, మేకల రామారావు, టి ఉమామహేశ్వరరావు, దంత వైద్య నిపుణులు, డాక్టర్లు పాల్గొన్నారు. రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ముఖ్యం. సో మనకి ఏంటంటే ఇవి స్టార్ట్ అవ్వడం సెంటర్లో స్టార్ట్ అవ్వదు, కొంచెం పెరిఫరీలో అంటే చివరిలో స్టార్ట్ అవ్వడం వల్ల మనము ఎర్లీగా మన చూపులో పెద్ద తేడా రాదు. కానీ ఆ చేంజెస్ స్టార్ట్ అవ్వడం అయితే అవుతాయి. అవి మనము ఎప్పుడైతే మనము హాస్పిటల్కి వెళ్ళి కంటి పరీక్ష అనేది చేయించుకుంటామో అప్పుడే డిటెక్ట్ చేస్తాం. సో అందుకనే మనం ఎవ్రీ 6 months ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్ష, నరం పరీక్ష అనేది షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవచ్చు. డిటెక్ట్ అయిన వెంటనే అయిన తర్వాత నుంచి ప్రతి 6 నెలలు. దాంతోపాటు షుగర్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. మనకి ఎప్పుడైతే ఈ షుగర్ కంట్రోల్ అప్ అండ్ బాగా హై ఫ్లక్చువేషన్స్, లేదంటే బాగా సడన్గా హై అయిపోవడం, లేకపోతే సడన్గా లో అయిపోవడం, అలాంటివి అయినప్పుడు ఈ చేంజెస్ అనేవి బాగా ఎక్కువగా వస్తాం. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ అభినందన సభకు వేలాది మందిగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అమెరికా వెళ్లిన సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో మన్నవ మోహనకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి అమెరికా దేశవ్యాప్తంగా మన్నవ మోహనకృష్ణ ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్రవాసాంధ్రులు వేలాది మంది భారీగా ఆత్మీయ సమావేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు నారా లోకేష్ ఇంత మంచి బాధ్యతలు ఇచ్చినందుకు మన్నవ మోహనకృష్ణ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కోసం చేసిన కృషిలో, ప్రజాసేవలో మీరంతా నాకు అందించిన సహకారాన్ని మర్చిపోలేనని మన్నవ మోహనకృష్ణ అన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు కలిపి నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ సభకి మీరందరూ ఇంతమంది ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను ఏపీటీఎస్ చైర్మన్ గా నియమించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ దిశను మార్చే దార్శనికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భవిష్యత్ రథసారథి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారికి,
నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బెల్లంకొండ మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అబ్రాజ్ కిషోర్ హార్ట్ స్ట్రోక్తో ఈరోజు మృతి చెందారు. ఏటీ అగ్రహారం 9వ లైన్లోని ఆయన స్వగృహం వద్ద పార్థివ దేహానికి పలువురు ఉపాధ్యాయులు ఘన నివాళులర్పించారు. రీసోర్స్ పర్సన్గా గణితాన్ని సులభతరంగా విద్యార్థులకు ఎలా బోధించాలో అనేక పుస్తకాల ద్వారా అబ్బరాజు కిషోర్ విశదీకరించారని ఉపాధ్యాయులు తెలిపారు. ఆయన మృతి విద్యారంగానికి తీరని లోటని అన్నారు. విద్యారంగంలో ఒక రిసోర్స్ పర్సన్గా మరి పుస్తక రచయితగా ఒక ప్రస్ఫుటమైన స్థానాన్ని విద్యారంగంలో తనకంటూ నిలుపుకున్నారు. మరి గణిత రంగానికి సంబంధించి సులభమైన మార్గంలో విద్యార్థులు నేర్చుకోవడానికి ఉన్న మార్గాలన్నిటి కూడా వారు నిర్దేశం చేశారు. అటువంటి కిషోర్ గారు ఈరోజు లేరంటే అది విద్యారంగానికి ఒక తీరని లోటుగా భావిస్తున్నాం. మరి ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయ లోకం తరఫున ప్రత్యేకమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తారు. స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమం వివేక భారతి ఆదరణలో పట్టాభిపురంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ దక్షిణ ప్రాంత ప్రచారకులు భారతీజీ పాల్గొని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి మార్గదర్శనం సూచించిన స్వామి వివేకానందని జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ధార్మిక సెల్ ప్రసాద్, మర్రి శంకర్రావు, బొల్లాప్రగడ రమణమూర్తి, కాపిలవాయి బద్రీనారాయణ, తేనేటి శ్రీరామభద్ర, పొన్నపల్లి సోమశేఖర్, వెంకటేశ్వర రెడ్డి, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి సందేశం మనకి నిత్యం అందుతూ ఉంటుంది గుంటూరు ప్రజలకి. ఈ సందర్భంగా వారి సందేశం ఈ రోజున ప్రపంచం అంతా కూడా వారిచ్చిన సందేశం 1000 సంవత్సరాలకు సరిపడా యువతకు సరిపడా సందేశాన్ని ఇచ్చారు. దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకి అనేక రుగ్మతలకి వారి సందేశం నిత్యం కూడా ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ప్రపంచ జనుల్ని మానవీయ కోణంలో, ధార్మిక కోణంలో, సామాజిక సమరస కోణంలో అందరినీ కూడా తీర్చిదిద్దుతుంది. ఈ కార్యక్రమాన్ని వివేక భారతి తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం పట్టాపురంలో. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.